కథ అందరికీ సూచిస్తున్నది ఒక్కటే, తారకాసురుడికి చావు దగ్గర పడిందని. అందుకే అమ్మ పరోక్ష రూపంలో తనని తారకాసురుడికి పరిచయం చేసుకోవడం ఆరంభించారు. ఎందుకంటే త్వరలోనే తెలిసింది అతడే ఆ దుష్టుడికి మృత్యువు అని. మాత ఆదిశక్తి ఆ దుర్మార్గుడికి దుస్వప్నాల రూపంలో హెచ్చరికలు పంపడం ఆరంభించారు. తన పీడకలలంటే భయపడటం మొదలైంది మాత. కానీ ఏమైంది విప్రవర్య? మహారాజా, ఒక్కోసారి వ్యక్తుల అజ్ఞానమే తనకు ఏ ప్రమాదమూ లేదనే అభిప్రాయం కలిగిస్తుంది. పక్షులన్నిటికంటే పెద్దదైన ఉష్ట్ర పక్షి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తన తలని ఇసుకలో దూర్చేసుకొని ఏ ప్రమాదమూ లేదని ఆత్మవంచన చేసుకుంటుంది. అంటే అది వాస్తవాన్ని అంగీకరించటం లేదని అర్థం. తను భద్రంగా ఉన్నానని భ్రమలో పడుతుంది. అదేవిధంగా తారకాసురుడు కూడా భ్రమలో జీవిస్తూ తను సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు.